వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ కార్నర్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే adverbs. So first of all, what are the adverbs? There is a definition for the adverbs. Let us see that. These are the words which tell us more about verbs and adjectives or other adverbs. So adverbs అంటే మనకి ఒక నేమ్ లోనే తెలుస్తుంది. adverbs. See, వెర్బ్స్ ఇంకా యాడ్ అంటే యాడ్జెక్టివ్ అని, ఇంకా వెర్బ్స్ అన్న వర్డ్ కూడా మనకి తెలుస్తుంది. యాడ్ అంటే యాడ్జెక్టివ్, ఇంకా వెర్బ్స్ అంటే వెర్బ్ క్రియ. సో నేను యాడ్జెక్టివ్స్ కోసం వెర్బ్ కోసం బిఫోర్ క్లాసెస్ చేశాను, మీరు చూడకపోతే ఆ వీడియోస్ని చూడండి. సో ఏదంటే ఇప్పుడు యాడ్వర్బ్ అంటే ఏంటనుకున్నారంటే ఇది ఒక వర్డ్స్ అనమాట. ఇది ఏంటంటే మనకి వెర్బ్ అంటే క్రియ, యాడ్జెక్టివ్ అంటే విశేషణం గురించి చెప్తుంది, ఇంకా ఎక్కువ చెప్తుంది. ప్లస్ ఇంకా అదర్ యాడ్వర్బ్స్ గురించి చెప్తుంది అనమాట. యాడ్వర్బ్ అంటే మన ఏంటి విచ్ టెల్స్ us మోర్ అబౌట్ వెర్బ్ అండ్ యాడ్జెక్టివ్స్. సో వర్బ్ మీద యాడ్జెక్టివ్స్ మీద ఇంకాస్త ఎక్కువగా చెప్తుంది అనమాట. సో కంపల్సరీ మీరు ఆ వీడియోస్ చూస్తేనే మీకు ఇది అండర్స్టాండ్ అవుతుంది, లేకపోతే మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇది ఇంకాస్త మీకు యాడ్వర్బ్ అంటే తెలియాలంటే దీనిలో కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ అనేవి ఉన్నాయి. అవి చూస్తే మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అనేది అవుతుంది. కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. సో సి ఇక్కడ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఫస్ట్ వన్ వచ్చేసరికి యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సో యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్లో డెఫినేషన్ చూస్తే ఇట్ సేస్ హౌ అన్ యాక్షన్ ఈస్ డన్. సో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. సో వర్డ్లో మనకు తెలిసింది ఇక్కడ మేనర్ అంటే బిహేవియర్ లైక్ దట్. సో ఇది యాక్షన్ అనేది ఎలా జరిగింది. సో యాక్షన్ అనేది కంప్లీటెడ్ అయిపోయింది, బట్ ఎలా, హౌ అన్ యాక్షన్ ఇస్ డన్, ఎలా యాక్షన్ అనేది జరిగింది అనే దాని మీద ఇది ఉంటుందన్నమాట. సో ఇట్ యూజువల్లీ అండ్స్ ఇన్ ly. సో ఇది ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క యాడ్వర్బ్ ఆఫ్ మేనర్లో ఎండ్లో వచ్చేసరికి ly అంటే ఇందులో ఉండే ఒక యాడ్జెక్టివ్ lyతోనే ఎండ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకాస్త క్లారిటీ వస్తుంది. షీ హ్యాస్ డ్రెస్డ్ నీట్లీ. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నీట్లీ అనేది మనకి యాడ్జెక్టివ్లో తెలుస్తుంది, రైట్. సో షీ హ్యాస్ డ్రెస్డ్ నీట్లీ. ఆమె ఎలా డ్రెస్ వేసుకుంది, నీట్గా డ్రెస్ వేసుకుంది. సో చూస్తే ly అనేది వచ్చింది. చెప్పాం కదా ఎప్పుడు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్లో ly ఉంటే అది యాడ్వర్బ్ ఆఫ్ మేనరే. అంటే ఇక్కడ ఆమె యాక్షన్ అనేది ఆమె డ్రెస్ వేసుకుంది. ఎలాంటి డ్రెస్ వేసుకుంది, నీట్గా ఉన్న డ్రెస్ అనేది వేసుకుంది. సో అంటే యాక్షన్ అనేది ఎలా జరిగింది ఇక్కడ, నీట్లీ. సో అలా అన్నమాట వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ దాన్ని చెప్తున్నాను. ఫాస్ట్ అనే ఒకవేళ యాడ్జెక్టివ్ అనేది ఉంది. సో ఫాస్ట్కి ly అనేది మీరు పెట్టకూడదు. ఫాస్ట్కి ఎప్పుడు కూడా ly అనేది రాదు. మీరు ఒకవేళ ly పెడితే అది రాంగ్ అవుతుంది. ఫాస్ట్లీ అని రాయకూడదు. ఎప్పుడు ఫాస్టెస్ట్ అని రాయొచ్చు, కానీ ఫాస్ట్లీ అని పెట్టకూడదు. ఓకే. సో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే అర్థమైంది కదా, యాక్షన్ అనేది ఎలా జరిగింది, హౌ అన్ యాక్షన్ ఈస్ డన్ అనేది అనమాట యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటే. సో సెకండ్ వన్ చూస్తే యాడ్వర్బ్స్ ఆఫ్ యాడ్వర్బ్ ఆఫ్ టైం. సో ఇక్కడ మనకి దీంట్లోనే మళ్ళీ మనకి సైడ్ హెడ్డింగ్లోనే తెలిసిపోతుంది. యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటే ఏంటి, మనకి సమయం కదా. సో ఇక్కడ చూసినట్లయితే యాడ్వర్బ్ ఆఫ్ టైంలో డెఫినేషన్ చూద్దాం. అండ్ యాడ్వర్బ్ ఆఫ్ టైం సేస్ వెన్ అన్ యాక్షన్ ఈస్ డన్. సో ఈ యొక్క యాడ్వర్బ్ ఆఫ్ టైం అనేది ఏం చెప్తుందంటే యాక్షన్ అనేది ఎప్పుడు జరిగింది. వెన్ అంటే ఎప్పుడు యాక్షన్ జరిగింది, అంటే యాక్షన్ అంటే ఏదో ఒక పని, వర్క్. సో లైక్ దట్ ఆ పని అనేది యాక్షన్ అనేది జరిగింది ఎప్పుడు అనేది చెప్పడమే యాడ్వర్బ్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ రైనెడ్ దిస్ మార్నింగ్. సో వర్షం అనేది పడింది. ఎప్పుడు పడింది, మార్నింగ్. దిస్ మార్నింగ్, ఈ మార్నింగ్లో, ఈ రోజు మార్నింగ్లో, తెల్లవారున పడింది, తెల్లవారుజామున పడింది. సో లైక్ దట్. సో ఇట్ రైనెడ్ దిస్ మార్నింగ్. సో ఇట్ రైనెడ్ వర్షం పడింది అంటే పర్లేదు, బట్ ఇక్కడ మనం ఏంటి పర్టికులర్గా ఒక టైంనే మెన్షన్ చేస్తున్నాం. ఈ టైంలో పడింది అని అంటే ఇక్కడ మనం ఏంటి యాక్షన్ అనేది ఎప్పుడు జరిగింది, వెన్ అన్ యాక్షన్ ఈస్ డన్. బిఫోర్ దాంట్లో మనం ఏం చూసాము, హౌ అన్ యాక్షన్ ఈస్ డన్. యాక్షన్ అనేది ఎలా జరిగింది, హౌ. ఇక్కడ ఏంటి వెన్ అన్ యాక్షన్ ఈస్ డన్. సో యాక్షన్ అనేది ఎప్పుడు జరిగింది. ఇంత ప్రీవియస్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్లో అయితే ఎలా, ఇప్పుడు దాంట్లో చూస్తే ఎప్పుడు. కీవర్డ్స్ చెప్తున్నా, బాగా గుర్తుంచుకోండి.
ఇందాక దాంట్లో ఏంటి ఎలా జరిగింది, యాడ్వర్బ్ ఆఫ్ మ్యానర్ అంటే ఎలా జరిగింది, అండ్ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అంటే ఎప్పుడు జరిగింది అనేది అనమాట. సో ఇది సెకండ్ వన్. ఇంకా ఇంకో టైప్ అనేది ఉంది, థర్డ్ వన్. సో ఇప్పుడు దాన్ని కూడా చూద్దాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఈ యొక్క సైడ్ హెడ్డింగ్ లో తెలుస్తుంది ప్లేస్. ఓకే, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. సో దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. అండ్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ సేస్ వేర్ అన్ యాక్షన్ ఇస్ డన్. సి ఫస్ట్ దాంట్లో హౌ, అండ్ సెకండ్ దాంట్లో వెన్, అండ్ ఇప్పుడు వచ్చేసరికి వేర్, ఎక్కడ, యాక్షన్ అనేది ఎక్కడ జరిగింది. యాక్షన్ అనేది జరిపింది ఆల్రెడీ, ఇట్స్ కంప్లీటెడ్, బట్ వేర్, ఎక్కడ జరిగింది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ద బాయ్ లీవ్స్ అప్ స్టేర్స్. ఆ అబ్బాయి అప్ స్టేర్స్ లో ఉంటాడు. అప్ స్టేర్స్ అంటే పైన పైన ఉంటాడు, లైక్ దట్, పై అంతస్తులో అలా వస్తుంది అనమాట మీనింగ్. సో ఇక్కడ అప్ స్టేర్స్ అంటే అతను ఉన్న ఒక లొకేషన్ ని చెప్తున్నాడు, అతను ఎక్కడ ఉన్నాడు, ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అనేది చెప్తున్నాం. సో ఎలా అనమాట, వేర్ అండ్ యాక్షన్ ఇస్ డన్, ఎక్కడ, ఓకే, ఎలా, ఎప్పుడు, ఎక్కడ. ఓకే, ఎక్కడ జరిగింది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే యాక్షన్ అనేది ఎక్కడ జరిగింది. అండ్ లాస్ట్ వన్ అనమాట, ఫోర్త్ది. సో ఇదేంటంటే యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, దీని యొక్క ద డెఫినేషన్ చూద్దాం. ఇట్ సేస్ హౌ ఆఫ్టన్ ది యాక్షన్ టేక్స్ ప్లేస్. అంటే ఆఫ్టన్ అంటే ఎన్నిసార్లు అలా వస్తుంది అనమాట, హౌ మెనీ టైమ్స్, లైక్ దట్. సో ఎన్నిసార్లు జరిగింది, ఈ యొక్క యాక్షన్ అనేది ఎన్నిసార్లు జరిగింది అనేది చెప్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్. నేను నీకు 2 సార్లు చెప్పాను. ట్వైస్ అంటే 2 టైమ్స్ అనమాట. సో ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్, నేను నీకు 2 సార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పాలి, ఏదైనా మనం చెప్తుంటే నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి, 2 సార్లు చెప్పాను, ఈ పని అయినా సరిగ్గా చేయలేకపోయావు అని లైక్ సంథింగ్ అలా అంటాం కదా, అలా అన్నమాట. సో యాక్షన్ అనేది ఎన్నిసార్లు జరిగింది, హౌ మెనీ టైమ్స్ ద యాక్షన్ ఈజ్ హ్యాపెండ్ అనేది ఈ యొక్క యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే, దట్స్ యాడ్వర్బ్ కోసం ఇంకా బ్రీఫ్గా ఇంకేమీ లేదు, ఇదే జస్ట్ బేసిక్స్ అండ్ ఇంపార్టెంట్ కూడా ఇదే. సో ఇది మీకు అండర్స్టాండ్ అయితే యాడ్వర్బ్స్ ఫుల్గా వచ్చేసినట్టే. సో మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.